జయ హో మాత. శ్రీవారి చరణ సన్నిధి. రచన శ్రీమతి బ్రహ్మాండం వసుంధరక్కయ్య గారు. 24/10/1964. అమ్మ వరండాలో కూర్చొని మాట్లాడుతూ కాత్యాయని ద్వారా పనిచేస్తున్న నన్ను రమ్మని కబురు పెట్టింది. నేను రాగానే వసుంధరకు ఒక దివ్యమైన మాట చెప్పుకోవాలి, అదేగా నాకు ఆధారం అన్నది. నీకే కాదమ్మా, అందరికీ వసుంధరే ఆధారం అన్నాడు రామకృష్ణ అన్నయ్య. అమ్మ వెనక గదిలో పడుకున్నది. గజేంద్రం వచ్చింది. ఆమెతో మాట్లాడుతుండగా భాస్కర్రావు అన్నయ్య వచ్చాడు. ఈ అన్నయ్యకి ఇక్కడికి వచ్చి స్థిరపడాలని ఉన్నదట. ఈ అభిప్రాయం మీద వాళ్ళు సింగుపాలెం వాళ్ళు అక్కడికి వెళ్ళి ఏం సుఖపడతావు, ఆ ఊరంతా లేబర్ జాతి, కానీ మన కులం వాళ్ళెవరున్నారు అని రకరకాలుగా విమర్శించారట ఈ ఊరిని. అమ్మ మధ్యలో అందుకొని, నేనే ముందు చెప్పలేదు ఈ విషయం అన్నది నవ్వుతూ. గజేంద్రం అందుకుని, అమ్మ ఇక్కడ ఉన్నది ఈ ఊరిట్లా ఉందని, లేకపోతే ఈ ఊరంత చెడ్డ ఊరు ఎక్కడా లేదని, అమ్మ తర్వాత ఈ ఊళ్ళో ఎట్లా ఉండాలా అన్న సందేహం తనకి రోజూ కలుగుతున్నదని అన్నది. వాళ్ళ ఊరిని అక్కయ్య విమర్శించేటప్పటికీ అమ్మ కోపాన్ని నటిస్తూ ఈ ఊరి ప్రాముఖ్యత గురించి, దీని పుట్టుక గురించి, ఇక్కడ దానధర్మాల గురించి చెప్తూ, ఈ ఊరికి వంకేమిటి, ఈ చుట్టుపక్కల ఉన్న అప్పికట్ల, రేటూరు, పూండ్ల, మర్రిపూడి, చివరికి మన్నవ కంటే కూడా ఎన్నో రెట్లు నయం. అనుభవం లేక ఆ మాట అంటున్నావు. 1957 వరకు ఈ ఊళ్ళో పాలు పెరుగు అమ్ముకోవడం తెలుసా? అసలు అమ్ముకుంటారన్న విషయమే వింతగా ఉండేది. ఎవరన్నా బిచ్చగాడు వస్తే సాయంత్రానికి వాడి తట్టగాని బుట్టగాని నిండేది. అదే అప్పికట్లలో నిండేదా? ఎవరైనా మా ఊరికి వంక పెడితే ఊరుకోను. మా ఊరికేం, ఇంకెప్పుడు మా ఊరి గురించి అనబోకు అని మందలించింది. అమ్మ దగ్గరకు ఉదయం దర్శనార్థం వచ్చిన వారిలో ఒకతని పేరు కిష్టయ్యట. ఏదైనా జబ్బేమోనని ఇంట్లో వాళ్ళు, బంధువులు డాక్టర్లకు చూపించుదామంటే వద్దంటాడట. అతను మాట్లాడటమంతా సంజ్ఞలు, కాగితం ద్వారానట. అతనితో ఒకతను, అతని సోదరి వచ్చారు. ఇదంతా రెండవతను చెప్పాడు. అమ్మ విని, నాకేమీ తెలియదు, డాక్టర్లకే చూపించండి అన్నది. ఆ అన్నయ్య నవ్వి, సర్వము మీకు తెలుసు, డాక్టర్ల దగ్గరకు వద్దంటాడు, మీ వంటి పెద్దవాళ్ళ దగ్గరకు వెళ్తామంటే వస్తానన్నాడు. అందుకని ఒకవేళ ఈ సంబంధమైన జబ్బేమోనని, అంటే ఆధ్యాత్మిక సంబంధమేమోనని వచ్చామమ్మా అన్నాడు. ఈ సంబంధమైన వారికే చూపండి, నాకేమీ తెలియదు అన్నదమ్మ. కాదమ్మా, మీరు చెప్పాలి. నాకేం తెలుసు నాయన, మీరు చెప్పాలమ్మా, ఎంతో ఆశతో వచ్చాము. నా ఉద్దేశం చెప్పమంటారా అంటూ వారిని అతనికి జబ్బు ఎప్పుడు ఎట్లా ప్రారంభమైనదో ఆ వివరాలు అడిగి, నాకు అనిపిస్తుంది మీరు చెప్పిన వివరాలు బట్టి అతను కావాలని మాట్లాడటం లేదు, అంతే, అతనికి జబ్బేమీ లేదు అని కిష్టయ్యని అమ్మ అడిగింది. నీకు ఏమన్నా బాధగా ఉంటుందా అని. అతను సంజ్ఞతో లేదు అని తెలిపాడు. నువ్వు కొన్నాళ్లపాటు ప్రాణాయామము అని ఇంకా ఏమిటేమిటో చేస్తుండేవాడివి కదా అని కొన్ని క్షణాలు అతని వంక చూసి, శ్వాస కూడా స్పష్టంగా వస్తున్నది, ఆ లోపం ఉంటే రాదు, ఇదంతా నటన, మాట్లాడటం ఇష్టం లేక, ఎప్పుడూ ఏదో ఒక సాధన. కొన్నాళ్ళు ప్రాణాయామం చేయడం, కొన్నాళ్ళు నిరాహారంగా ఉండటం, ఇవన్నీ చేస్తుంటారుగా, అందులో మౌనంగా ఉండటం ఇదొక సాధన అని నవ్వి, బాగుంది ఈ పద్ధతి, నిన్ను ఎవరూ దేనికి పలకరించరు, నాకు కూడా నేర్పు, 24 గంటలు మాట్లాడడం నాకు విసుగ్గా ఉన్నది, నాకు కూడా నేర్పుతావా అన్నది. అమ్మ మాటలకు అతను నవ్వసాగాడు. అది పెద్దగా కాకుండా నిశ్శబ్దంగా. శబ్దం కాకుండా నవ్వటం నేర్చుకున్నావే, బాగా సాధన చేశావన్నమాట. 56లో ఇక్కడికి వస్తుండేవాడివి, మొదట ఈ ఊళ్ళో మిషన్ సాహెబ్ దగ్గరకు వచ్చేవాడివి, అవునా? అతను అవునన్నట్లు తలూపాడు. ఈ మాట రాకపోవటం వలన మింగటానికి కానీ వినటానికి కానీ ఇంకా ఏదైనా ఇతర బాధలున్నాయా? అతను సంజ్ఞ ద్వారానే చెప్పాడు బాధగా ఉండదు అని. ఇప్పుడు ఇలాంటి జబ్బులు ఏమన్నా వస్తున్నాయేమో నాకు తెలియదు, కానీ నాన్న, అన్నీ బాగుండి చివరకు ఉచ్ఛ్వాస నిశ్వాసాలు కూడా బాగుండి వాక్కు లేకపోవడం అంటే
నాకతను కావాలని చేస్తున్నాడు అనిపిస్తోంది. మనకు మరొక విధంగా అనుకోవటానికి అతను పుట్టుకతోనే మూగవాడు కాదు. మధ్యలో ఒకవేళ మూగతనం వచ్చినా ఆ లోపాలు స్పష్టంగా తెలుస్తాయి. అసలు అది నిజంగా మూగతనమే అయితే డాక్టర్లకు చూపించవద్దు అనడు. డాక్టర్లకు చూపించకపోయినా కనీసం శబ్దం చేయడానికైనా ప్రయత్నిస్తారు. ఏ విధంగానైనా తన భావం అవతలవారు అర్థం చేసుకోవడానికి అవస్థపడతారు. ఇక్కడ అది కూడా కనిపించటం లేదు. అది సాధ్యపడకపోతేగా. ఇక్కడ మౌనవ్రతం పట్టినప్పుడు ఎవరైనా ఏదైనా ప్రశ్నిస్తే కాగితం మీద వ్రాసినట్లుగా ఉన్నది. ఆ నవ్వు చూడండి, ఎంత శబ్దం లేకుండా నవ్వుతున్నాడో. అంటే కావాలనే చేస్తున్నాడు అనిపిస్తున్నది నాకు. ఏమిటి అని అడిగారు కనుక నా ఉద్దేశం మాత్రం చెప్తున్నాను. నాకు తోస్తున్నది అదే. ఒకవేళ ఇదొక కొత్త రకమైన జబ్బేమో నాకు తెలియదు. డాక్టర్లకు చూపించండి. లేకపోతే అబ్బాయి ఇష్టపడినట్లే పెద్దవాళ్ళ దగ్గరకు వెళ్ళాలంటున్నాడు కనుక అట్లాగే అటువంటి వారి దగ్గరకు తీసుకువెళ్ళండి. పోనీ ఇదొక సాధన అయితే నాకు సాధనల గురించి ఏం తెలుసు నాన్న? ఏం తెలియదు. ఎంతసేపు ఈ సంసార తాపత్రయమే. పిల్లలు సరిగా అన్నాలు తిన్నారో లేదో అని, ఇంకా ఏవో గొడవలు. మీరు అది వద్దు, విముక్తి పొందాలని ఏవేవో సాధనలు చేస్తుంటారు. ఈ ప్రయత్నాలు ఎందుకో, అసలు ఎందుకు ఈ సాధనలు అవసరమో కూడా నాకు తెలియదు అని అతని సోదరితో, మీరు అనవసరంగా బాధపడుతున్నారు. ఇదివరకు చేసిన తతంగాలలో ఇదొకటి. అప్పుడు వాటిని ఎలా చూస్తూ ఊరుకున్నారో ఇప్పుడు అంతే. నిజంగా జబ్బైతే మాట రావడానికి మార్గాలు వెతుకుతాడు. నయం అయినా కాకపోయినా మందులు వాడతాడు అని రుజువు చేసినట్లుగా కిష్టయ్య సంభాషణ జరుగుతున్నంతసేపు నవ్వుతూనే ఉన్నాడు. అమ్మ కిష్టయ్యతో, ఇది సైన్స్ ప్రకారం మంచి పద్ధతే. అనవసరపు ప్రసంగాలు, వ్యర్థపుట ఆలోచనలు ఏవీ ఉండవు. మాట్లాడవు కనుక నిన్ను ఎవరూ మాట్లాడించరు. నువ్వు ఎప్పుడూ ఏవేవో సాధనలు చేస్తుంటావు కదా, నీకు అభ్యంతరం ఏముంది? ఒకసారి వాళ్లతో ఇది కావాలని చేస్తున్నదే అని చెప్పి ఇక ఆ పైన మాట్లాడకు. వాళ్ళు చూడు నీకోసం ఎంత బాధపడుతున్నారో. ఎక్కడికి వద్దు, ముందు అమ్మ దగ్గరకు వెళ్తానని వచ్చావు ఇక్కడకు. నా బిడ్డల మనస్తత్వం గురించి నాకు తెలియదా? నిన్ను చూస్తే నాకు అనిపించింది, ఇది మొదటి మాట అమ్మ దగ్గరే చెప్పాలని ఉన్నదంటావా? చెప్పు, ఆ తర్వాత మాట్లాడకు. లేదంటావా? నీ ఇష్టం. ఈ మధ్య చాలామంది మెహర్ బాబా విషయం విన్న తర్వాత ఈ పద్ధతి అంటే మౌనవ్రతం అవలంబిస్తున్నారు. మంచిదే అదైనా అంటూ పక్కవాళ్లతో, చూడండి గుటక వేస్తే ఎంత చక్కని శబ్దమైందో. ఇదివరలో అతను ఆధ్యాత్మిక పుస్తకాలేవో చదివేవాడట. ఇప్పుడు కూడా చదువుతున్నావా అడిగింది అమ్మ అతన్ని. అతను సంజ్ఞతో తెలియజేశాడు లేదు అని. అవన్నీ ఎందుకనుకున్నావా? అతను సమాధానం ఇవ్వలేదు. ఇంకా ఎవరి దగ్గరకన్నా వెళ్తావా? రెడ్డిపాలెం కాంతయ్య బాబు గారి దగ్గరకు వెళ్ళాలని ఉన్నట్లు చెప్పాడు అని అతనితో వచ్చిన అతను అన్నాడు. ఈ మాట పోకముందు వెళ్ళావా? వెళ్ళిరా. అతను సంజ్ఞతో వెళ్ళలేదన్నాడు. సరే వెళ్ళు, కానీ ఇప్పటిలాగే ఎవరన్నా రావాలా? రావాలి, పలుకు పలికాడు. ఎందుకు? రైలు ఛార్జీలు దండగా. మాటలు రానివాడివి కాదు. అవసరానికి మాట్లాడటంలో తప్పు లేదు. నువ్వు వెళ్ళాలనుకున్న పెద్దవాళ్ళందరి దగ్గరికి వెళ్ళొచ్చి పూర్తిగా మౌనంగా ఉండు. బస్సులు దొరుకుతాయో లేదో అమ్మా, ఇక వెళ్తాము అన్నారు వారు. వారి సోదరి, అమ్మా ఉన్న విషయం చెప్పారు కనుక వీడి గురించి కాస్త ఆందోళన తగ్గిందమ్మా అంటూ అమ్మకు నమస్కరించింది. 26/10/1964 ఒక వృద్ధుడు 4 రోజుల క్రిందట వచ్చాడు. అతనికి జబ్బు, సరిగ్గా నడవలేడు. అమ్మను గురించి ఎవరో చెప్తే అవస్థపడుతూ వచ్చాడు. ఈ 4 రోజుల నుండి అమ్మను చూస్తూ తీర్థం తీసుకునేవాడు, కానీ ఏమీ మాట్లాడేవాడు కాదు. నిన్న అమ్మ రాఘవన్నయ్య కొడుకు వెంకన్న దగ్గరకు మందిరంలో కూర్చున్నప్పుడు అమ్మ దగ్గరకు వచ్చి మాట్లాడటం మొదలుపెట్టాడు. ఆయన బాగా ఉన్న రోజులలో దేవాలయం కట్టించాలని 50 సవర్ల బంగారం సంపాదించాడు. కొన్ని కారణాల వలన దాని నిర్మాణం జరగలేదు. ఇంతలో ఆయనకు జబ్బు చేసింది, వార్ధక్యం పైబడింది. జబ్బుని గురించి ఆందోళన. దానికి కారణం దేవాలయం కట్టించకపోవటమేనని,
తనపై కక్ష ఉన్న వాళ్ళెవరో తన మీద ప్రయోగం ఏదో చేయించారని నమ్మకం. ఇది మనస్సును బాగా కృంగదీసిందట. అమ్మ అంతా విని, అవన్నీ ఏమీ లేవు నాయనా అని ఎన్ని విధాలుగా చెప్పినా అతని నమ్మకం అతనిదే. పైగా అమ్మను వాటి నుండి రక్షించమని, అమ్మ మహిమ ముందు వాటి శక్తులు ఎంత అని అమ్మతో ప్రాధేయపడ్డాడు. అమ్మ నవ్వుతూ, నాకేమీ మహిమలు తెలియవు, మహాత్మ్యాలు తెలియవు. మహాత్మ్యము అంటూ ఉంటే ప్రపంచంలో అన్నం లేక ఎంతమంది అల్లాడిపోతున్నారో, వాళ్ళందరి కడుపులు అన్నం తినకుండానే నిండవు. ఈ డాబాలు కట్టడానికి ఇంత శ్రమ దేనికి? వెంటనే నిమిషాల మీద చెయ్యను. ఈ బాధలు ఇవన్నీ ఎందుకు? ఆ వృద్ధుడు తన ధోరణి తనదే. నీ శక్తి ముందు అవి పని చేయవు అంటాడు అమ్మని. అసలు శక్తి ఒకచోట ఉండి ఒకచోట లేకపోతే కదా. అంతా శక్తే. నీతో చేయించేది, నాతో చేయించేది, పని కానీ ఏదైనా కానీ అంతా ఆ శక్తి వల్లే. ఇందులో గొప్పలు ఏమీ లేవు అన్నదమ్మ. మరి ఈ జబ్బుకు కారణమేమిటమ్మా అడిగాడు వృద్ధుడు. కారణం ఏముంది నాన్న, వృద్ధాప్యం కనుక సహజం. నీకంటే నేను చిన్నదాన్నిగా, చూడు నాకు ఎన్ని జబ్బులు. అయినా నీకు ఈ జబ్బు ఊరికే రాలేదు. రాళ్లతో కట్టిస్తేనే దేవాలయం కాదుగా. నీ హృదయంలో నామంతో కట్టు. ఈ ఆలయానికి డబ్బు ఖర్చుండదు. ఇక ఆ దేవాలయం ఎటూ కట్టలేవు. ఇదైనా ఇప్పుడు నిర్మించు. వీటన్నింటికంటే ఇది ఎక్కువైనది. ఇక ఈ వృద్ధాప్యంలో పిచ్చి నమ్మకాలతో ఏం బాధపడతావు? ఇంటికి వెళ్ళినా ఇతర వ్యాపకాలతో బాధపడకుండా హాయిగా నామం చేసుకుంటూ కూర్చో. దైవాన్ని నమ్మి కృషి చేస్తున్నప్పుడు ఈ ప్రయోగాలేమిటి, చేతబడులేమిటి, ఇవన్నీ ఏమీ లేవు. అలాగే తల్లి అన్నాడు ఆ వృద్ధుడు. అతను వృత్తి ద్వారా మోసం చేసి సంపాదించిన 50 సవర్ల బంగారం అతని నోటి ద్వారానే వ్యక్తపరిచాడు. 1/11/1964 కృష్ణమూర్తి గారనే ఒక సోదరుడు గిరిజ అనే శిష్యురాలిని, ఆమె తండ్రిని వెంట తీసుకొని అమ్మ దగ్గరకు వచ్చాడు. ఆ అమ్మాయి గురించి అమ్మతో చెప్తున్నారు. గిరిజకు కొన్ని నెలల క్రిందట ఆంజనేయ మంత్రం చెప్పి రోజు 11 సార్లు చెయ్యమన్నారట. గిరిజ అలాగే చేస్తుండగా స్పృహ తప్పటం ఆరంభమైంది. స్మృతి లేని సమయంలో ఆంజనేయ సాక్షాత్కారం లభించేదట. 3-4 గంటలు అలాగే ఉంటుందట. ఆ తర్వాత అడిగితే తనకు స్వామి కనిపించాడని, తనని ఎక్కడికో తీసుకుని వెళ్ళి ఆడుకుంటాడని అంటుంది. వాళ్ళు ఎన్ని విధాల ప్రయత్నించినా స్మృతి తప్పినప్పుడు ఆ అమ్మాయి లేచి పరిగెత్తడం, పడిపోవడం, ఈ చేష్టలను అరికట్టలేకపోయేవారట. ఆ అమ్మాయి గురించి ఆమె తండ్రికి పిల్ల భవిష్యత్తును గురించి దిగులట. అమ్మను అడగటానికి వచ్చారట. ఇదంతా చెప్తూ కృష్ణమూర్తి గారు, మానవ ప్రయత్నం చేశాం, విఫలమైంది. జపం చేస్తున్నప్పుడు ఆంజనేయ సాక్షాత్కారం జరుగుతుంది కదా, ఇది ఇలాగే చేస్తుండమన్నారా? మీరేదైనా సూచన ఇచ్చి అమ్మాయి భవిష్యత్తు చెప్పండి, మాకు వినాలని కుతూహలంగా ఉన్నది అన్నారు. అమ్మ ఏం మాట్లాడుతుందోనని ఆసక్తిగా అమ్మ మాట కోసం ఎదురు చూస్తున్నారు. అమ్మ నెమ్మదిగా, అమ్మాయి స్వామితో ఆడుకుంటుందని, మాట్లాడుతుందని, కలిసి కాలక్షేపం చేస్తుందని అన్నారుగా. అటువంటప్పుడు ఆ అమ్మాయికి లభ్యమైన స్థితిని గురించి మనకు ఆలోచన దేనికి? గిరిజ తండ్రి, రాత్రి అమ్మాయికి మీరు దర్శనమిచ్చారట. నలుపు రంగు కలిసిన ఆకుపచ్చ చీర ఎర్రంచుతో కట్టుకున్నారట. ఉదయం చెప్పి మీ దగ్గరకు వెళదామంటే బయలుదేరి వచ్చామమ్మా. ఇన్నాళ్ల నుండి మీరు చేస్తున్నారు. ఈ స్థితి మీకు కలిగిందా? అమ్మాయి ఈ జపం మానుకోవాలన్నా మానుకోలేదు. చెయ్యాలనుకున్నా చేయలేకపోవటానికి, మానుకోవాలనుకున్నా మానుకోలేకపోవటానికి కారణం మన చేతుల్లోది కాదని, వీటికి అతీతమైన శక్తి చేయిస్తుందని తెలుస్తుంది. ఆ శక్తే అన్నీ చేయిస్తుంది, మధ్య మనకెందుకు అన్నదమ్మ. వారంతా అమ్మకు నమస్కరించి సెలవు తీసుకుని వెళ్ళారు. 6/11/1964 అమ్మ హాల్లో కూర్చున్నది. ఇవాళ శుక్రవారం, పూజ చేసుకోవాలి. అమ్మకు స్నానానికి నీళ్లు తీసుకురావడం పూర్తయి 12 గంటలు అయిందని పూజకు వచ్చాం. వస్తూ చెరువు నుండి కలువ పూలు తెచ్చాం. మా పూజ ఒక్కొక్కసారి క్లుప్తంగా జరుగుతుంది, ఒక్కోసారి చాలా బాగా జరుగుతుంది. అనుకోకుండా
ఈరోజు వచ్చిన అన్నయ్యలు అక్కయ్యలు అమ్మ సన్నిధిలో ఉన్నారు. అందరం పాదాలు కడిగి పాదాలకు గంధం రాచి పారాణి పెట్టి కలువ పూలతో పూజ చేశాం. నివేదనకు ఇంత ఆలస్యమేమిటి? ఆలస్యమైతే నేనుండలేను బాబు. ఏం పూజ నివేదన లేకుండా అని కలువ పూలను మాలగా చేసి మెడలో వేసుకుని అలిగినట్లుగా పడుకుని టెంకాయ కొట్టి హారతి ఇవ్వగానే లేచి కూర్చున్నది. అమ్మ మెళ్ళో మాల చాలా బాగుంది. మాల వైపు చూస్తున్న మాతో దండను చూపిస్తూ, ఇది మీరు, మిమ్మల్ని ఇందులో ఇరికించాను. మధ్యలో ఒక పువ్వు జారిపోతూ ఉంటే అక్కడున్న లక్ష్మీనారాయణ అన్నయ్య, జారిపోతున్నదమ్మా అన్నాడు. ఎక్కడికి పోతుంది? పాదాల మీదికేగా అన్నది అమ్మ. జయహోమాత. డైరీ 1964 సమాప్తం.